అసలు మట్టంపల్లి మండలంలో ఏమన్నా ఊహించగలరండి? గత టైంలో 50 కోట్ల బ్రిడ్జ్ కట్టించినావు. మంజు నాయక్, కిషోర్ రెడ్డి ఈ కంపెనీకి హుజూర్ నగర్ నుంచి మట్టంపల్లికి 80 కోట్ల డబుల్ రోడ్డు కట్టించినాం. హుజూర్ నగర్ నుంచి మట్టంపల్లికి, మట్టంపల్లి 80 కోట్లతో డబుల్ రోడ్డు కట్టించినాం. ఆయన వాళ్ళ పంచాయతీ అయిపోతారు, ఆయన రోడ్డు పంచాయతీ. అన్ని మండలాలకి చింతలపాలెం, పాలకీడు, అనంతగిరి, కొత్త మండలాలకి పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు కట్టించినాం. జాల్పార్ దర్గాకి 500 కోట్లతో కొత్త లిఫ్ట్ కట్టిస్తున్నాం. ముత్యాల బ్రాంచ్ లిఫ్ట్ కి 1000 కోట్లతో కొత్త లిఫ్ట్ కట్టిస్తున్నాం. పాత లిఫ్ట్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా, ఒక ఆయిల్ అయిపోయినా నేనే చేస్తున్నా. మీరేం లేదు, ఊళ్ళో కూర్చొని కొంచెం పనుకొని నాకు ఫోన్ చేయడం మొబైల్ అంతే. టౌన్ హాల్ కోర్టు పాలించడం, ఇప్పుడు రాజీవ్ విగ్రహం నుంచి గుట్టకాడికి 6 కోట్ల రూపాయలతో కొత్త రోడ్డు మంజూరు చేయించడం. కొత్త బస్ స్టాండ్ కట్టిస్తున్నాం ఉదయనగర్కి. మరి అన్ని విధాలుగా మీ జీవితాలు, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు ఇంకా మెరుగ్గా ఉండే విషయంతో మనం ముందుకు పోతున్నాం. R&B కొత్త బంగ్లా కట్టిస్తున్నాం. అన్ని మౌలిక సదుపాయాలు బహుశా ఈ రాష్ట్రంలో ఏ నిధులలో ఈ స్థాయిలో డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి, ఈ స్థాయిలో ప్రగతి పనులు జరగడం లేదని చెప్పి ఖచ్చితంగానే మనం చేస్తున్నాం. మరి ఊర్లలో మీ పంచాయతీలు ఆపుకోవాలి. మరి రోజు మీరు ఊళ్ళలో పంచాయతీ పెట్టుకుని నాకు ఫోన్ చేస్తే మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మీరే చూసుకొని సెటిల్ చేసుకోవాలి. అవన్నీ మనం వేస్తూ మరి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆహార భద్రత విషయంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తూ తెలంగాణ జనాభాలో 84%కి ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మన ఊళ్ళో, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇనాగ్రేషన్ మన ఊళ్ళో జరుగుతున్న విషయం మీకు మనం చేస్తున్నాను. మీరు ఎవరన్నా రాకుంటే మీ సంగతి చూస్తామని చెప్తున్నా. గల్లా మీ ఊర్లో, మీ బజార్లో ఎవరైనా రాకుంటే మాత్రం కట్టు, అంతేనా? మరి సైదా ఇంట్లో కదా రామాజీ, ఆ బుల్లెట్ మీద తిరగడం కాదు, ఊర్ల నుంచి జనం రావాలి. ఓకే, వాహనాల విషయంలో, భోజనాల విషయంలో లక్ష్మీనారాయణ మాట్లాడతాడు. మహిళలందరికీ వేరే వాహనాల ఏర్పాటు, అది గవర్నమెంట్ సైడ్ చూసుకుంటారు. మన కార్యకర్తల వరకు వాహనాల విషయంలో మేము చేయడం చేస్తాం. ప్రతి ఎకరాకి నీళ్ళు వచ్చే విధంగా మనం కొత్త లిఫ్ట్లు కట్టిస్తున్నాం. పాత లిఫ్ట్ల సామర్థ్యం పెంచుతున్నాము. చాలా కొత్త రోడ్లు వేసినాము. హాస్పిటల్, ఈ 100 బెడ్ హాస్పిటల్ నేనే కట్టించిన, దానికి ఈ టైంలో కొన్ని మిషన్స్ ఇప్పించినాము. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి 4.5 కోట్లతో కొత్త బిల్డింగ్ మంజూరు చేయించిన, ఇంటర్మీడియట్ కాలేజ్కి, జూనియర్ కాలేజ్కి కొత్త బిల్డింగ్ 7.5 కోట్లు ఇప్పించిన, మంచినీళ్ళకి, సాగునీరుకి, రోడ్లకి, కరెంటుకి అన్ని విధాలుగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ, కోదాల కాన్స్టిట్యున్సీ రెండు కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ 1 ఉంచే విధంగా మనం బోతులని చెప్పి మనం చేస్తున్నాం. 250 కోట్లతో మన పిల్లలకి మంచి స్థాయి ఇంగ్లీష్ మీడియం రావాలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించి నిర్మాణం మొదలైంది. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని
హుజూర్ నగర్ లో రామస్వామి గుట్ట కాడ ఒక ఐటీఆర్ కట్టిస్తున్నాం, ఒక అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కట్టిస్తున్నాం. హుజూర్ నగర్ టౌన్ కి ఈ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఏ నగరానికి లేదు, హుజూర్ నగర్ కి రింగ్ రోడ్ కట్టించినాం. 2160 ఫ్లాట్లు గుట్టగడ కట్టించినాం. అది కాక 3500 ఇండ్లు హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక నెల రోజుల్లో కూడా మంజూరు చేస్తారని చెప్పి మేము మనం చేస్తున్నాం. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇప్పిస్తారని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. కేంద్రానికి పంపించిన దాంట్లో మీ ఉత్తమంలో కీలక పాత్ర. ఎస్సీ వర్గీకరణకి కేంద్రంలో మీ ఉత్తమంలో కీలక పాత్ర. నేను 30 తారీఖు చూస్తా, పాలసీగా కెపాసిటీ చూస్తా, కొంగలి రవాణా చూస్తా, మరి నాకు సోని ముచ్చట చెప్పండి ఎవరు కూడా, మరి గూడెం సీరు సంగతి కూడా చూస్తా. 30 తారీఖు నేను నేరుగా ముఖ్యమంత్రి గారితో వస్తా. నేను ఉన్న 2 గంటలు మొత్తం చూస్తుంటా, ఎవరేం చేసిందని పోలీసుల రిపోర్ట్ ఉంటుంది. మరి హుజూర్ నగర్ కోదాడు చరిత్రనే కాదు, రాష్ట్ర చరిత్రలో ప్రతిష్టాత్మక మిగిలిపోయే మీటింగ్ ఉండాలి. మీరు మన కుటుంబ సభ్యులుగా మీటింగ్ లో అందరూ డిసిప్లిన్ గా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి. అది మీ బాధ్యత. నేను చెప్పినా చెప్పకుండా అని చెప్పి మీకు మనం చేస్తూ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వాళ్ళే. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.